ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నేను తప్పు చేయలేదని నమ్మిన వాళ్ళు ఉన్నారు, నేనే తప్పు చేశానని నమ్మిన వాళ్ళు ఉన్నారు. ఎవరి అభిప్రాయం వాళ్ళకుంటుంది. నేను తప్పు చేయలేదని నమ్మించే పరిస్థితులు కూడా లేవు. తెలిసి చేసినా తెలియక చేసినా నా కారణంగా భాను చనిపోయాడనేది నిజం. దానికి నాకే శిక్ష పడినా అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాను. అలా మాట్లాడకు రుద్రా. నేను కరెక్ట్గానే మాట్లాడుతున్నాను పెదనాన్న. నేను హత్య చేయకపోవచ్చు, కానీ సరిదిద్దుకోలేని తప్పైతే చేశాను. దానికి తగ్గ శిక్ష కూడా అనుభవించాలి కదా. మీరే అంటుంటారు కదా, చిన్నదైనా పెద్దదైనా తప్పు తప్పే, దానికి మూల్యం చెల్లించడమే కర్మ సిద్ధాంతం అని. నా విషయంలో కూడా అదే జరుగుతుంది అనుకుంటాను. ఒకవేళ నేను నిర్దోషిగా నిరూపణ అయితే పర్వాలేదు, అలా కాక దోషిగా శిక్ష పడినా కూడా నాకు సమ్మతమే. రుద్రా, కనీసం నాకు శిక్ష పడితే అయినా నా కారణంగా బాధపడిన మనసు కుదుట పడుతుందేమో అని ఒక చిన్న ఆశ. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? భాను గారిని రుద్ర సార్ చంపడం ఏంటి? శకుంతల గారు రుద్ర సార్ మీద కేసు పెట్టడం ఏంటి? నాకేం అర్థం కావట్లేదు. ఏమండి, రుద్రకి శిక్ష పడుతుందని చెప్పినా కూడా సిస్టర్ నో రియాక్షన్ అంటే విత్డ్రా చేసుకోదనే కదా. అంటే రుద్రకి శిక్ష పడడం ఖాయమేనా? నువ్వు కాసేపు నోరు మోస్తావా? నా కొడుకుని చంపి నాకు కడుపు కోత మిగిల్చిన నీకు ఆ దేవుడు సరైన శిక్ష విధిస్తాడు. ఆ కోర్టిచ్చే తీర్పే నాకసలైన ఓదార్పు. పేపర్స్ ఇవ్వండి లాయర్ గారు.